కానీ మీరు పర్సీవ్ చేస్తారా ఒక గ్యాప్ ఉందని మెగా ఫ్యామిలీలో? అర్జున్ గారి వ్యక్తిత్వం, ఇండివిజువలిజం ఏదైతే ఉందో ఒకలాంటి, అంటే నేను తగ్గేదేలే అది సినిమాలో, అది సినిమాలో బయట అంతా, అంటే సిన్స్ యూ నో స్టార్ ఫ్యామిలీస్ అందరూ మీరు దగ్గరగా తెలుసు కాబట్టి. స్టార్ ఫ్యామిలీ దగ్గరగా తెలియదు, మనం అనుకుంటాం, వాళ్ళు ఎవరు తెలియనివారు, అందుకనే స్టార్స్ అవుతారు. ఇక్కడ ఏంటంటేనండి, నేను కవర్ చేయటానికో లేకపోతే మసిపూసి మారేడుగా చేయడానికో చెప్పట్లా. నేనుండే అపార్ట్మెంట్స్లో 20 అపార్ట్మెంట్లు అండి. దాంట్లో నా 204, నా పైన 304, ఆ 304 ఆపోజిట్ 301, అంటే ఇట్లా 20 స్టెప్పులు వేస్తే 301కి వెళ్ళిపోతాను నేను. అందులో మా అన్నయ్య ఉంటాడు. నేను నెలకోసారి కూడా కలవను నేను. 301లో ఉంటాడు. మా ఆవిడ, మా వదిన రెగ్యులర్గా మాట్లాడుకుంటారు. మా వదిన ఏదో కూర చేసిందని, మా ఆవిడ ఏదో పంపించిందని. నేను కలవను అసలు. నేను ఎప్పుడైనా ఒకసారి కారులో వెళ్తుంటే వాడు కారులో ఎదురు వస్తుంటాడు, ఎరా బుజ్జి అంట, ఎరా రవి అంటాడు, అంతే వెళ్ళిపోతుంది. మేము ఇద్దరం చాలా ప్రేమ, అసలు ఇద్దరం కలిసి పెరిగాం చిన్నప్పటి నుంచి. కానీ అసలు కలుసుకోం, ఎందుకంటే వాడి గొడవలో వాడు ఉంటాడు, మా గొడవలో మేము ఉంటాను. పైగా వాడికి ఇష్టం లేని పనులు నేను చేస్తాను, నాకు ఇష్టం లేని పనులు వాడు చేస్తాడేమో తెలీదు. ఇదే సిచ్యువేషను అల్లు అర్జున్ గారి కుటుంబానికి, చిరంజీవి గారి కుటుంబానికి ఉంటుంది. అర్థం చేసుకున్నాను. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీ అండి. ఫంక్షన్లకి ఈయనకి పద్మవిభూషణ్ వస్తేనో, అతనికి ఏదైనా అవార్డు వస్తేనో, లేకపోతే ఏదైనా ఇంట్లో సత్యనారాయణ చేసుకుంటేనో, లేకపోతే బర్త్డేలో, సంక్రాంతికో ఇలా కలుసుకుంటారు తప్ప రోజు కలుసుకుని మన ఇద్దరం కలిసే ఉంటాం అని చేతులు పెట్టి కెమెరాలకి ప్రతిపక్షాలందరూ కలిసి ఎత్తుతారు చూసారు చేతులు, మహాగఠబంధన్ కూటమి పోజ్ ఇవ్వక్కర్లేదు కదా అని నా ఫీలింగ్. అది ఎందుకు ఇస్తారు అంటే ఇవ్వక్కర్లేదులే, బట్ ఇది ఒక పర్సెప్షన్ అయితే ఉంది. ఒక పర్సెప్షన్ అంటే 2 రాకెట్లు ఒకేసారి గాల్లోకి వెళ్ళినాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్ 2 రాకెట్లే. ఒక రాకెట్ కొంచెం తొందరగా పైకి వెళ్ళింది. ముందే వచ్చాడుగా. అల్లు అర్జున్ 2002లో లాంచ్ అయితే 2007లో 2009లో లాంచ్ అయ్యాడు. తేడా ఉంది. అండ్ ఎనీవే క్రోనాలజీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అవే జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. వీళ్ళకి నేషనల్ అవార్డు వచ్చింది, వీళ్ళకి కూడా రావాలి, వీళ్ళకి రాలేదు ఎందుకు, వీళ్ళకి 5 సినిమాలు హిట్ అయ్యాయి, మనం కూర్చుని అరే బన్నీకి వచ్చిందిరా, చరణ్కి రాలేదురా, మనం అనుకుంటున్నాం, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు కూడా, మేము అనలేదు స్వామి. నేను అనేది ఏంటంటే ఈ జరిగిన, మీరు నేను కాదు, ప్రపంచం అంతా అదే అంటే ఇది అడగడానికి కూడా కారణం ఏంటంటే, ఒక తన ఉనికిని చాటుకోవడంలో అల్లు అర్జున్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అసలు నిజంగానే తగ్గేదేలే. అంటే తను నైసిటీస్ కోసము, మొహమాటాల కోసం ఉండే వ్యక్తి కాదు. తన పర్సనాలిటీ, తన ఐడియాలజీ తనకుందని డెఫినెట్లీ హి హస్ ఎస్టాబ్లిష్డ్. ఇండైరెక్ట్ గా అన్స్టాపబుల్లో అది కూడా చెప్పాడు. అంటే మీ ఇంట్లోనో మీ ఫ్యామిలీస్లోనో ఏమన్నా చిన్న పొరపచ్చాలు వస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఎవరు అడిగారు? బాలకృష్ణ గారు. అవును, అడిగితే తను ఏమన్నాడు, ఏదైనా డిసగ్రిమెంట్ వస్తే ఇంట్లో వ్యక్తితో, కుటుంబంలో వ్యక్తితో, ఆ డిసగ్రిమెంట్ వరకే ఆ ఇష్యూ వరకే మన డిసగ్రిమెంట్. ఆ పాయింట్ వల్ల మొత్తం రిలేషన్ ఎఫెక్ట్ అవ్వదు. ఆ పాయింట్లో మా ఇద్దరికి పడదు. ఆ పాయింట్లో మీకు దబిడి పాట నచ్చలేదు, నాకు నచ్చింది, ఆ పాయింట్లో మన ఇద్దరికి. అంతకు మనం ఇద్దరం ఫోన్లో బ్లాక్ చేసుకోం కదా, కిందకి వెళ్ళిపోయి ఇంకోసారి అతను పిలవద్దని అనరు కదా మీరు నాయకులు గారు. అసలు అలా ఉండదు. అలాగే ఇది కూడా పురపత్యాలు అంతవరకే అనుకుంటే, అఫ్కోర్స్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో పాపం అది అనుకోకుండా బయటపడిపోయారు అందరూ. పురపత్యాలు ఉన్నాయి, దానివల్ల ఇవి కూడా జరిగిపోయాయి. అందరూ బయటపడలేదుగా, మనోజ్ ఒకటి బయటపడ్డాడు.